బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి మంచిర్యాల నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగుంటేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పెద్దపల్లి పరిధిలో రైల్వే కనెక్టివిటీ పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సికింద్రాబాద్ రైల్వే నిలయంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను మీట్ అయ్యారు ఎంపీ. భవిష్యత్తులో రైల్వే లైన్ల ఎక్స్టెన్షన్, కొత్త స్టేషన్లు, ట్రాక్ల నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారిని కలవడం జరిగింది. మరి ప్రిన్సిపల్ ఆపరేషన్స్ గారితో కూడా కలవడం జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారితో పాటు ప్రత్యేకంగా పెద్దపల్లి ప్రాంతానికి కొత్త రైల్వే స్టేషన్ రెనోవేషన్ కానివ్వండి, కోవిడ్ టైంలో ఆపేసిన రైల్వే స్టాప్స్, అజ్నీ ఎక్స్ప్రెస్ లాంటి స్టాప్స్ ఏదైతే ఆపేసినారో కోవిడ్ టైంలో అవి మళ్ళీ రీస్టార్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు కేరళ ఎక్స్ప్రెస్ మంచిర్యాల్లో ఒక స్టాప్ ఉంటే బాగుంటుందని చెప్పి, మరి అదేవిధంగా బెల్లంపల్లి నుంచి తిరుపతి ఎక్స్ప్రెస్ కొత్తగా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి, అక్కడ భక్తులు చాలామంది ఎక్కువ ఉన్నారు, ట్రాఫిక్ బాగుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే స్టార్ట్ చేసినారో రామగుండంలో స్టాప్ పెట్టి మంచిర్యాల నుంచి కూడా చాలా డిమాండ్ రావడంతో ఈరోజు మంచిర్యాల స్టాప్ కూడా పెడితే బాగుంటుందని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు మరి కొన్ని స్టాప్స్, కొత్త రైల్వే ట్రాక్స్ పెడితే మన పెద్దపల్లి ప్రాంతానికి రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎనీ స్టేట్కి, ఎనీ ఏరియాకి డెవలప్మెంట్ చేయాలంటే ఫస్ట్ రోడ్స్ అండ్ దెన్ ట్రైన్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ మంచిగా ఉంటే ఆ ప్రాంతానికి డెవలప్మెంట్ బాగా జరుగుతుందని చెప్పి మనము గతంలో కూడా చూసినాము. దాని ప్రకారంగానే పెద్దపల్లి ప్రాంతం గత 10 సంవత్సరాలు ఏదైతే నిర్లక్ష్యమై ఉండిందో, కొత్త రైల్వే స్టాప్స్ కానివ్వండి, కొత్త రైల్వే ట్రాక్స్ కానివ్వండి, మరి రైల్వే స్టేషన్ అప్గ్రేడ్స్ కానివ్వండి, ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా అటెన్షన్ ఇచ్చి కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేస్తే మన పెద్దపల్లి ప్రజలకు ట్రేడ్ సంబంధించి బిజినెస్ వ్యాపారం గురించి కూడా ఇంప్రూవ్ అవుతుంది, ప్యాసింజర్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి గట్టిగా నమ్ముతూ జీఎం గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా రిప్లై చేసినారు. ఖచ్చితంగా వీటిని ఫాలోఅప్ చేసి కొత్త స్టాప్స్ వచ్చేలాగా చూస్తాము. మరి రామగిరి ఎక్స్ప్రెస్ మందమరిలో కూడా స్టాపేజ్ ఉంటే బాగుంటుందని చెప్పి దానికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి అన్ని 7 నియోజకవర్గాలకి మంచి రైల్వే కనెక్టివిటీ ఉంటే, పెద్దపల్లి ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ ఉంటే వచ్చే కాలంలో డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఈరోజు జీఎం గారిని కలవడం జరిగింది.